వెల్కమ్ టు రియల్ బూమ్ ఛానల్. నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని, ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. ఒక ప్రముఖ కంపెనీలో డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. సో, నాకున్న ఒక 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో చాలామందికి ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చాలా సజెషన్స్ చేస్తున్నాను. సో, ఈరోజు తీసుకునే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు రియల్ ఎస్టేట్ రంగం ఎటుపోతుంది? రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి ఉందా? లేకపోతే క్షీణత ఉందా? అసలు రియల్ ఎస్టేట్ రంగం ఎవరికి సపోర్ట్ అవుతుంది? ఎవరికి ఇబ్బంది పెడుతుంది? ఈ రియల్ ఎస్టేట్ రంగం ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సో, దీని గురించి మనం డీప్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ రంగం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒక రిజిస్ట్రేషన్స్ అయితే మంచి రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. అండ్ ఎన్ఆర్ఐలు అయితే 9,000 క్రోర్స్ వరకు అంటే ఇన్వెస్ట్‌మెంట్‌లు, సడన్ ఇన్వెస్ట్‌మెంట్‌లు వచ్చినాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూసుకున్నా మంచిగా ఖాళీ లేకుండా ఉంది. అంతా బావుంది. అండ్ ఎక్కడైతే అపార్ట్మెంట్‌లు కూడా తొందరగా సేల్ అయినాయి. ఇవన్నీ మనకొచ్చిన న్యూస్‌లు. రీసెంట్‌గా ఒక పెద్ద కంపెనీ 1000 క్రోర్స్ ఇన్ వన్ డే అనే రీసెంట్‌గా లాంచ్ టైమ్‌లోనే 1000 క్రోర్స్ కంప్లీట్ చేసిందని కూడా వచ్చింది. అయితే ఇంత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉంది అనుకుంటున్నాము. బట్ ఒక పక్కనేమో రియల్ ఎస్టేట్ పడిపోయిందని జనాల్లో టాక్. సో, ఏంటి ఈ డిఫరెన్స్ ఏంటి? ఎందుకు రియల్ ఎస్టేట్ ఒక పక్కనేమో చాలా బావుందంటున్నారు, ఒక పక్కన పడిపోయిందంటున్నారు. బిఫోర్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. ఒక అంటే ఒక లీనియర్‌గా వెళ్ళిపోయింది. ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు మంచిగా బిల్డ్ చేసిచ్చారు. ఆన్ టైమ్‌కి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆన్ టైమ్‌లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేశారు. సో, తర్వాత ఏమైంది? రెరాలు రావడం లేట్ అయింది. కొన్ని పొజిషన్స్‌లో బిల్డర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఒపీనియన్ ప్రకారం ఒక రెరాకి అప్లై చేయడం. వాళ్ళకి తెలుసు ఒక 2 నెలల్లో, 3 నెలల్లో పడుతుందనుకోవడం. బట్ సడెన్‌గా ఆ 2 నెలలు, 3 నెలలు, 1 ఇయర్ అయ్యేసరికి బిల్డర్ పొజిషన్ ఎలా ఉంటుంది? వాళ్ళకున్న ఇబ్బందులేంటి? సో, ఇక్కడేంటి అంటే కొనుక్కున్న పర్సన్ హ్యాండ్ ఓవర్ టైం గురించి బాగా వెయిట్ చేస్తారు. ఇల్లు అనేది మన సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి కల. అదొక సొంతింటి కల అనేది చాలా ఇంపార్టెంట్. నేనొక ఫ్లాట్ కొనుక్కున్నాను అనుకుందాం. అది కరెక్ట్‌గా ఆన్ టైమ్‌కి ఇవ్వగలిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. లేట్ అయితే మళ్ళీ నేనే బాధపడతాను. అండ్ ఇంకా ఇదంతా ఫ్లాట్ సినారియో. ఇంకా రియల్ ఎస్టేట్‌లో ప్లాట్ సినారియో చూద్దాం. ప్లాట్ సినారియోలోకి వెళ్తే ఒకప్పుడు చాలా అందుబాటు ధరల్లో ఉండే ల్యాండ్ రేట్లు సడెన్‌గా ఎక్కువైపోయినాయి. దానివల్ల ల్యాండ్ రేట్ పెరగడం వల్ల ఏమైతుందంటే ఎండ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయనకొచ్చేసరికి స్క్వేర్ యార్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. దీనికి రీజన్స్ ఏంటంటే అనౌన్స్‌మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అనౌన్స్‌మెంట్స్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్‌ని అనౌన్స్ చేసింది. సో, ఇమ్మీడియేట్‌గా రైతులకి వీళ్ళందరికీ ఒక మంచి అలర్ట్ వచ్చింది. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. నా పొలం ఇంతకు ముంటే కూడా డబుల్ అమ్మగలను నేను అనే కాన్ఫిడెన్స్‌తో ఆయన డబుల్ చేసి చెప్పడము. దాన్ని ఒక డెవలపర్ ఏమో డెవలప్ చేసిన తర్వాత దానికి మళ్ళీ డెవలపర్ కాస్ట్ అంతా కలుపుకునేసరికి ఎండ్ యూజర్‌కి రేట్ ఎక్కువవుతుంది. సో, ఇదంతా ఒక సినారియో. సో, అయితే నార్మల్ పీపుల్ ఇన్వెస్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్న పీపుల్ అందరూ కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు? అంటే ఒకేసారి దీన్ని కంట్రోల్ చేయలేనంతగా పెరిగిపోవడం. అంటే ఎవరు రేట్లు వాళ్ళు ఇవ్వడము, ఎవరి రేట్లు వాళ్ళు సేల్ చేసుకోవడము, ఇలా అవ్వడం వల్ల కొంచెము అనీవెన్‌గా డిస్టర్బెన్సెస్ అయితే అయినాయి. అయితే ఇప్పుడు ఈ సినారియోలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఆగిపోయారో చూద్దాం. ఒకప్పుడు కోకాపేట 100,00,00,000. హైదరాబాద్‌కి మంచి నేమ్ వచ్చింది. విశ్వనగరంగా పేరొచ్చింది. బట్ కోకాపేటలో పర్సన్ ఎవరైనా ఒక డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ కొనాలంటే 3, 3,50,00,00,000, 4,00,00,000. అంటే ఒక బ్రాండ్ వచ్చింది. దాంతో కూడా ఆ బ్రాండ్ వాల్యూకు రేట్ కూడా బాగా పెరిగింది. సో, ఐటీ పీపుల్ ఒకప్పుడు అదే 3,00,00,000, 4,00,00,000తో విల్లాలు కొనుక్కున్నారు. 2,00,00,000 పెట్టుకొని విల్లాలు కొనుక్కున్న వాళ్ళున్నారు. 1,00,00,000 పెట్టి విల్లా కొనుక్కున్నారు. బట్ ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ మనకి 3,00,00,000కి రీచ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే పెరిగింది. దానికి తగ్గట్టుగా లోన్స్ వస్తున్నాయి. ఐటీ పీపుల్ కొనుక్కుంటున్నారు. బట్ ఏమవుతుంది? వీళ్ళ రి ఇప్పుడైతే రీపేమెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఎక్కువ ఈఎంఐ ఇవ్వడం వల్ల రీపేమెంట్స్‌లో కొంచెం లేట్ అవుతుంది. ఎవరైనా సడెన్‌గా జాబ్ పోతే అదంతా మళ్ళీ డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐటీ పీపుల్ అందరూ కూడా ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్‌గా కనెక్ట్ అవ్వడము. కొన్ని ఏరియాస్‌కి వెళ్ళి అక్కడ ల్యాండ్ చూసుకోవడము. ఒక 2, 3 ఎకరాలు వాళ్ళు కొనుక్కోవడము. దాన్ని కొన్నాళ్ళు హోల్డ్ చేసుకోవడము. అలా ఇన్వెస్ట్‌మెంటు గ్రో అయ్యే ప్లేసెస్‌లో ఇన్వెస్ట్ చేయడము, ఒక కొంత టైం తీసుకోవడము, దాన్ని సెల్ చేయడము. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఎప్పటికి ఇది సెట్ అవుతుంది? ఇప్పుడు 2-3 ఇయర్స్ పట్టే టైం కూడా ఉంది. ఎందుకంటే అందరూ ఒక భయంలో ఉన్నారు. హైడ్రా భయం కంప్లీట్ అయ్యింది. హైడ్రా నుంచి బయటకొచ్చేసారు అనుకునే లోపులో రేట్లు ఓకే. మళ్ళీ కొన్ని ప్లేసెస్‌లో హైడ్రా ప్లేసెస్ మళ్ళీ కోలుకొట్టడం జరుగుతున్నాయి.
అంటే ఏమవుతుంది అంటే ఎక్కడైనా పెట్టాలంటే భయం. చాలామంది గవర్నమెంట్ బ్యాంక్స్ లోన్ ఇచ్చిన ప్లేసుల్లో విల్లాలు కొనుక్కున్న వాళ్ళు హైడ్రా ఎఫెక్ట్‌తో కూలగొట్టేయడం జరిగింది. అంటే ఒక సామాన్యుడు ఏం ఆలోచిస్తాడు? గవర్నమెంట్ బ్యాంక్ నాకు లోన్ ఇస్తుంది అంటే ఇది ప్రాపర్ డాక్యుమెంట్ ఉన్నట్టు. బట్ అక్కడ కూడా కూలగొట్టడం జరిగితే ఒక్కసారి రోడ్డున పడ్డారు. సో ఇక్కడ ఎవరి తప్పు అనేది మనం చెప్పలేము. బిల్డర్ తప్పా? లేదా గవర్నమెంట్ తప్పా? లేదా కొనుక్కున్న పర్సన్ తప్పా? దీన్ని అనాలిసిస్ చేయలేం. బట్ కాకపోతే జనాలందరూ ఏమనుకుంటున్నారంటే ఆ భయాల నుంచి బయటకొచ్చి పెట్టడానికి చాలా చాలా భయపడుతున్నారు. ఇంకొకటి ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నా ఎలా ఉండబోతుంది అనే భయం ఉంది. మళ్ళీ తిరిగి పుంజుకోవాలంటే గవర్నమెంట్ నుంచి ఒక భరోసా కావాలి. మళ్ళీ 100% పాత కాలంలో లాగా ట్రాన్సాక్షన్స్ జరగాలంటే గవర్నమెంట్ నుంచి భరోసా రావాలి. ఎలాంటి భరోసా అంటే ఓకే. ఏ ఏరియాలో ఉన్నా నువ్వు రెరా రిజిస్టర్ కంపెనీలో గానీ, రెరా రిజిస్టర్ ప్రాజెక్ట్‌లో గానీ పెట్టుకుంటే 100% నీకేమి ఇబ్బంది ఉండదు ఇన్ ఫ్యూచర్‌లో. ఇలాంటి భరోసా అనేది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయగా 1 ఇయర్ అయినా అట్‌లీస్ట్ గవర్నమెంట్ నుంచి మంచి భరోసా, దానికి తగ్గట్టుగా ఆ యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గనక ఉన్నట్టయితే 100% మళ్ళీ పాతకాలం అంటే ఎప్పుడైతే ముందు ఎలా అయితే ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారో ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ తిరిగి రావడానికి చాలా చాలా అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఎలా ఉంది అంటే ఓపెన్ మార్కెట్‌లోనేమో చాలా రియల్ ఎస్టేట్ బూమింగ్‌లో ఉంది. ఓకే. ఇన్నర్ మార్కెట్‌లో చూసుకున్నట్టయితే మనకి రియల్ ఎస్టేట్ చాలా డల్‌గా ఉన్నట్టుంది. సో ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం కరెక్టా లేదా? 100% ఎప్పుడైతే డౌన్ ఉంటుందో ఆ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం కరెక్ట్. ఎందుకంటున్నానంటే అంత డెవలప్‌మెంట్, అంత డిమాండ్ ఉన్న ప్లేస్‌కెళ్ళి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక రూపాయి ఎక్కువ ఉంటది. ఇప్పుడేమైంది? ఈ భయాలతో చాలామంది డబ్బులు తీయట్లేదు కాబట్టి బిల్డర్స్ కూడా రేట్లు పెంచే బిల్డర్స్ కూడా తగ్గించే చెప్తున్నారు. అంటే యావరేజ్ ఉన్న ఏదైతే ప్రైస్ ఉందో ఒకప్పుడు ప్రతి 3 నెలలకి 300, 200 స్క్వేర్ ఫీట్‌కి పెరిగాయి. ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం దిగొచ్చి కొంచెం ఏదైతే పాత రేట్ ఉందో అది 6 నెలలు కంటిన్యూ చేసేవాళ్ళున్నారు. 1 ఇయర్ కంటిన్యూ చేసేవాళ్ళున్నారు. ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు పెట్టుకోండి అంటున్నానంటే సో బిల్డర్లు కూడా అగ్రెసివ్‌గా పెంచడం లేదు. వాళ్ళకి కూడా చిన్నది తెలిసొచ్చింది ఏంటి అంటే ఈ టైంలో ఇంకా పెంచితే ఉన్న సేల్స్‌ని మనం డిస్టర్బ్ చేసుకోవాలి. ఒకవేళ బుకింగ్స్ రాకపోతే ఏదైతే డెవలప్‌మెంట్ కాస్ట్ ఉందో అది 100% బిల్డర్ మీద బర్డెన్ పడుతుంది. బర్డెన్ పడింది అంటే ఆయన ఆన్ టైంకి హ్యాండ్ ఓవర్ ఇవ్వలేరు. సో వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈవెన్ పెద్ద కంపెనీస్ అయినా మీరు చూసుకోండి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే పెద్ద కంపెనీస్‌తో నువ్వు వచ్చి కొంటే కొను లేకపోతే లేదు వెళ్ళిపో. రేటు ఎలా పెంచేవాళ్ళంటే ప్రతి 3 నెలలకి, 6 నెలలకి 200, 300. సో వాళ్ళు పాపం బుకింగ్ అమౌంట్ ఇచ్చి కొందామా లేదా అని డెసిషన్ మార్చుకునే లోపల కూడా పెరిగిపోయేది. అది కావాలంటే తీసుకో లేకపోతే లేదన్న డిమాండ్ ఉండేది. ఇప్పుడేంటంటే ఎన్నో స్కీమ్స్ హాలిడే ఈఎంఐ స్కీమ్ వచ్చింది. లేదా మీరు కొనండి మేమొచ్చేసి దానికి సంబంధించిన ఈఎంఐ ఏదైతే ఉందో దాని ఇంట్రెస్ట్ మేము కడతాం. సో ఇవన్నీ మార్పులు రావడం ఒక రకంగా ఎవరికి బెనిఫిట్ అంటే ఎండ్ యూజర్‌కి బెనిఫిటే. ఒకప్పుడు ఇప్పుడు 10% కడితే పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఒక 10% కట్టుకొని హోల్డ్ చేసుకోమంటున్నారు. ఎండింగ్ ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ ఇస్తారో అప్పుడు దాకా వాళ్ళు టైం ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా మంచి ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ఇదంతా కూడా ఇన్‌సైడ్ ద సిటీ. ఔట్‌సైడ్ ద సిటీ ఏమవుతున్నాయంటే ఒకప్పుడు ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ అంటే ఎలా ఉండేదంటే 10 ఎకరాలు, 15 ఎకరాలు దాన్ని డిజైన్ చేయడము, రోడ్లు వేయరు, దానికి సరైన గేట్ ఫెసిలిటీ ఉండదు, ఎవరి ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు. ఎలా ఉండేదంటే అన్‌ఈవెన్‌గా, అనార్గనైజ్డ్‌గా ఉండేది. ఇప్పుడేమైంది? టాప్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు మంచి గేటెడ్ కమ్యూనిటీని ఇప్పటి నుంచే క్రియేట్ చేస్తున్నాయి. అంటే 100 ఎకర్స్, 150 ఎకర్స్, 55 ఎకర్స్, 70 ఎకర్స్ ఇలా గేటెడ్ కమ్యూనిటీ కల్చర్‌ని క్రియేట్ చేసి సేల్ చేస్తున్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న పర్సన్ రేపు ఫ్యూచర్‌లో చాలా తొందరగా అడాప్ట్ అయిపోతాడు దీనికి. అంటే అక్కడ కన్‌స్ట్రక్షన్స్‌కి వచ్చేసరికి ఏమవుతుంది? గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ఆల్రెడీ చూసొచ్చాడు. ఇక్కడ అదే కల్చర్ ఉంది. అంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ గానీ, లేదంటే ఇండోర్ గేమ్స్, అవుట్‌డోర్ గేమ్స్ ఇలాంటి ఫెసిలిటీస్. క్లబ్ హౌస్ అనేది పెద్ద కంపెనీలన్నీ కూడా మంచిగా వెంచర్‌లో క్లబ్ హౌస్ ఇస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు క్లబ్ హౌస్ అనేది వెంచర్‌కి ఉండేది కాదు. అదేంటంటే రోడ్లు వేయడమే వేస్ట్ అనుకునే టైం నుంచి అద్భుతంగా రోడ్లు వేసి మంచిగా క్లబ్ హౌస్ లాంటివి, ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్ లాంటివి, ఎమ్యూనిటీస్ 30+ ఎమ్యూనిటీస్, 40+ ఎమ్యూనిటీస్, 50+ ఎమ్యూనిటీస్ ఇలా ఇవ్వడం వల్ల ఎవరికి యూజ్? అంటే నెక్స్ట్ ఇంకోటి కూడా వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ఏంటంటే 5 ఇయర్స్ మెయింటెనెన్స్ ఫ్రీ, 10 ఇయర్స్ మెయింటెనెన్స్ ఫ్రీ. సపోజ్ మా కంపెనీ ఉంది. ఒక 10 ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ ఫ్రీ ఇస్తున్నాము. అట్ ది సేమ్ టైమ్ ప్రతి ప్రాజెక్ట్‌లో ఎమ్యూనిటీస్ మినిమమ్ 30కి తగ్గకుండా చూసుకుంటాం. ఇలా చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఎమ్యూనిటీస్‌ని ఎగ్జాక్ట్‌గా మంచి ప్లేసెస్‌లో కన్‌స్ట్రక్ట్ చేయడము, ఓకే. క్లీనింగ్ చేయడము,
ఓకే, సెక్యూరిటీ బాగా ఇవ్వడము, ఇలాంటివన్నీ చేయడంతో ఏమవుతున్నాయంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పెద్ద ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రేపు మీకు సెక్యూరిటీ ఉంటుంది, రేపు రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీ అవుతుంది. అలాంటి చిన్న ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయొద్దని కాదు, ఎగ్జిట్ కూడా చూసుకోవాలి మనం. అంటే హైవేకి దగ్గర ఉండదా లేదా, రోడ్ యాక్సెస్ ఎలా ఉంది, ఎగ్జిట్ అంటే రేపు పొద్దున్న రీసేల్ చేయాలంటే అక్కడ రీసేల్ అవుతుందా లేదా. కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటే ఎలా ఉంటాయంటే 7-8 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది, 150 acres బిగ్ ప్రాజెక్ట్. బట్ అక్కడ ఆ ఏరియాలో చుట్టుపక్కల ఒక విలేజ్ కనెక్టివిటీ ఉండదు, ఒక అడవిలా ఉంటుంది. అలాంటి ప్లేస్లలో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇచ్చినా దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటున్నానంటే ఇన్వెస్ట్ చేసినా చాలా తక్కువ రేట్లో ఉంటే ఇన్వెస్ట్ చేయండి. మరీ ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మీరు లాస్ అవుతారు. సో ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది రోడ్ కనెక్టివిటీ చూసుకోండి, అక్కడ ఎమ్యూనిటీస్ ఎలా ఇస్తున్నారు, ఓకే, ఎన్ని సంవత్సరాలు మనకి మెయింటెనెన్స్ ఇస్తున్నారు, ఇవన్నిటిని బేరీ చేసుకుని రీజనల్ రింగ్ రోడ్ లోపల, రీజనల్ రింగ్ రోడ్ బయట వరకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, పెద్ద కంపెనీలు ఏమేమి కంపెనీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, రెరా అప్రూవ్డ్ ఉందా లేదా, గేటెడ్ కమ్యూనిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, అంటే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్కి ఇవ్వండి. అండ్ ఇచ్చే ఎమ్యూనిటీస్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వబోతున్నారు, సో ఎప్పటికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు, అండ్ మనకి కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, సపోర్ట్ ఎలా ఉండబోతుంది, రీసేల్ చేసేటప్పుడు మనం ఏమైనా ఇబ్బంది పడతామా, ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకోగలిగితే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్ లోపల నుంచి, ఓఆర్ఆర్ బయట నుంచి ఆర్ఆర్ఆర్ బయట వరకు కూడా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాయిస్ ఉంది. థ్యాంక్ యూ. మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పెట్టాలి అనేది సజెషన్స్ కావాలైనా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 9391151121. థ్యాంక్ యూ.